Hello, Masters. Welcome to Atma Searcherlo book reading session. Today is session 29. అంటే 29 క్లాసెస్ నుంచి చెప్పుకుంటున్నాము ఈ బుక్ రీడింగ్ చేసుకుంటున్నాము. అండ్ చాప్టర్ వచ్చేసి 18th చాప్టర్. ఆల్మోస్ట్ మనం 80% పైగా ఫినిష్ చేసాం ఈ బుక్. అంటే చదువుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. బుక్ రాసిన వారు రిచర్డ్ బాక్, దీనికి సహకరించింది వాళ్ళ వైఫ్ లెస్లీ ప్యారిస్ బాక్. వాళ్ళిద్దరి యొక్క ధ్యాన అనుభవాలని క్రోడీకరించి ఈ బుక్ రాశారు మనందరికీ జ్ఞానం పంచడానికి. ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ ద్వారా వారు జ్ఞానం తీసుకుని ఆ జ్ఞానాన్ని పాఠకులకు అందించడానికి వాళ్ళు ఈ బుక్ రాశారనమాట. ప్రతి చాప్టర్లో వాళ్ళ యొక్క ప్రతి ఎక్స్పీరియన్స్ అత్యద్భుతమైన కథలాగా, ఒక సినిమా స్టోరీ ఎలా ఉంటుందో అలా ఉంటూనే దాని ద్వారా మనకు జ్ఞానం అందించబడుతుంది అనమాట. కేర్ఫుల్గా చదివితే ప్రతి పదం కూడా వాళ్ళు ఆచితూచి రాసినట్టుగా కూడా కనపడుతుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 2 క్లాసెస్లో రీడ్ చేసుకున్న చాప్టర్స్ అయితే మనకు అత్యద్భుతంగా ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చాం కాబట్టి మంచి పరిపక్వత చెందిన జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతున్నాము. ఈరోజు 18th చాప్టర్లోకి వెళ్దాము. లాస్ట్ 2 వీక్స్ ఎక్స్పీరియన్సెస్ జస్ట్ 1 మినిట్లో రీక్యాప్ చేసుకుందాము. ఒక వీక్ ఎక్స్పీరియన్స్లోనేమో ఆవిడ చనిపోయింది, లెస్లీ ప్యారిస్ బాక్ చనిపోయింది. కింద ఈ భూలోకంలో ఆమె భర్త ఉన్నాడు, కానీ ఆ వియోగం తట్టుకోలేక, ఆమె లేకపోతే ఉండలేక ఎలా మదనపడ్డాడు, ఎలా ఆలోచించాడు. తర్వాత ఆవిడ తిరిగి బ్రతికింది అని మనకు అర్థమవుతుంటుంది కథలో, కానీ అదొక ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మళ్ళీ అది కూడా మనము కథ అయిపోయేసరికి మనం తెలుసుకున్నాము. సేమ్ అలాంటిదే లాస్ట్ వీక్ చాప్టర్లో. అందులో ఏం జరిగింది, సేమ్ మళ్ళీ ఆవిడ పైకి వెళ్ళిపోతుంది, ఈయన కింద ఉంటాడు. కానీ ఈసారి ఈయన ఎక్స్పీరియన్స్ కాదు, పైలోకంలో ఉన్న ఆమె ఎక్స్పీరియన్స్. భర్త గురించి, పైకి వెళ్ళిపోయిన తర్వాత కూడా భర్త గురించి ఎంత అత్యున్నతంగా ఆలోచిస్తుంది. జస్ట్ ఊరికే మామూలుగా కోరుకునే బంధాల కొరకు నాకు భర్త కావాలి అని కాదు ఆమె అక్కడ కోరుకోవడము. ఆయన ఎన్నో చెయ్యాలి, ఈ ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని అందించాలి, నేను లేకపోతే చేయడేమో, నేను పక్క నుండి తోడుండాలి, ఆయన్ని చెయ్యమని చెప్పాలి, వీటి గురించి అంతే. తప్పిస్తే నా భర్త, నా ఆస్తి, నా పిల్లలు ఈ టైప్లో కాదు వాళ్ళిద్దరూ అనుకునేది. జ్ఞానం పంచడం గురించి వాళ్ళు ఒక్కటిగా ఉండాలి అనుకుంటారు ఆ భూలోకంలో. తర్వాత ఆవిడ పైన వాళ్ళ ప్రియమిత్రుణ్ణి కలవడము, తర్వాత తమ్ముణ్ణి కలవడము, ఎన్నో ఏళ్లుగా ఆమె మనసులో ఉన్న క్వశ్చన్ ఏదైతే ఉందో తమ్ముడి పట్ల, అది పటాపంచలైపోవడము. ఆ తమ్ముడు కూడా తను చేసిన ఒకానొక ఆలోచన వల్ల తను చనిపోవడం జరిగింది అని చెప్పడము. ఆ జ్ఞానం అంతా మనం తీసుకున్నాం మాస్టర్స్. లెట్స్ ఎంటర్ ఇన్ టు ద 18th చాప్టర్. ఇక్కడ ఇంటికి చేరే మార్గము, అన్వేషణ. ఇంటికి చేరే మార్గం, అన్వేషణ, ఇది చాప్టర్ పేరు. పునరుత్థానం పొందిన మేము ఆనందంతో విమానంలో ప్రయాణిస్తున్నాము. పునరుత్థానము అంటే చనిపోయాను అని అనుకున్నారు, మళ్ళీ విడిపోయాము అదంతా అనుకున్నారు కదా, కాబట్టి ఆ పదం వాడారు ఇక్కడ. పునరుత్థానం పొందిన మేము ఆనందంతో విమానంలో ప్రయాణిస్తున్నాము. లెస్లీ చనిపోలేదు, ఆమెను కొండ పక్కన ఖననం చేయలేదు. ఆమె నాతో పాటు పౌర్ణమి నాటి నిండు జాబిలిలా నా పక్కన ఉంది. ఇది స్వప్నం కాదు. ఆమె చనిపోయిందనుకుని కొన్ని నెలల తరబడి ప్రత్యామ్నాయ కాలంలో దుఃఖించడమే స్వప్నం. ఇది కళ కాదు, భ్రమ కాదు. ఇది ఆమె చనిపోయింది అనుకుని కొన్ని నెలల తరబడి ప్రత్యామ్నాయ కాలంలో, అంటే అది జరిగింది, ఒకానొక తలంలో జరిగింది. బికాజ్ ఆలోచనలు చేసి ఉన్నారు కాబట్టి ఒకానొక తలంలో జరిగింది. కానీ మళ్ళీ వీళ్ళ ప్రేమ, వీళ్ళ శక్తి, తర్వాత వీళ్ళు ప్రపంచానికి అందించాలి అనుకున్న జ్ఞానము, అంటే సేవ ఏదైతే ఉందో ఆధ్యాత్మిక సేవ, దాని గురించి మళ్ళీ వాళ్ళు ఏదైతే కాలంలో ఉన్నారో ఆ తలంలో వాళ్ళు మళ్ళీ కలిసిపోవడం జరిగిందనమాట. నీవు లేని క్షణాన నాకు ఈ ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. ఆ సమయంలో నీవు ఎక్కడున్నావు? ఆమె ముఖాన్ని స్పర్శిస్తూ ప్రశ్నించాను. ఎవరు? మన రిచర్డ్ బాక్. ఆమె ఆనంద బాష్పాల మధ్య నవ్వుతూ, నేను మీతో పాటే ఉన్నాను. విమానం నీట మునిగినప్పుడు, నా దేహాన్ని కాక్పిట్ నుంచి బయటకు లాగడాన్ని చూసినప్పుడు నన్ను నేను నమ్మలేకపోయాను. అప్పుడు నేను మీ పక్కనే ఉన్నాను, కానీ మీరు నన్ను చూడలేకపోయారు. అప్పుడు మీరు చూడగలిగింది కేవలం నా భౌతిక దేహాన్ని మాత్రమే.
అంటే ఆత్మస్థాయిలో మాట్లాడుతుంది ఆవిడ. శరీరాన్ని చూసి అది చలనం లేకపోయేటప్పటికీ చనిపోయింది అని అనుకున్నావు, అయిపోయింది అని అనుకున్నావు, కానీ నేనంతా చూస్తూనే ఉన్నాను, నేను నీటిలో పడ్డాను, నువ్వు నన్ను లాగావు, నువ్వు నన్ను చూడలేకపోయావు, అదంతా కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ భౌతిక దేహపరంగా చూసినప్పుడు నువ్వు చనిపోయావు అనుకున్నాము, అది ఇంకొక తలంలో యాక్చువల్గా జరిగింది. అది ఆ వెళ్ళిపోవడము అదంతా కూడా జరిగింది. ప్రత్యామ్నాయ కాలము అని చెప్పారు కదా, అక్కడ జరిగింది. బట్ వాళ్లకున్న ఏదైతే ఆధ్యాత్మిక సేవ అనే సంకల్పం ఉందో దానితో మళ్ళీ వాళ్ళు ఈ తలంలో కలిసిపోయారు. మేము ఈ సాహస యాత్రలో అనుభవాలు గడిస్తున్నప్పుడు అకస్మాత్తుగా అంతా మరిచి నాకు కనిపించిందే నిజమని భ్రమించడానికి కారణమేమిటి? వాళ్ళ క్వశ్చన్ వచ్చింది. చనిపోయింది అని అనుకున్నారు కదా, కాబట్టి ఇదంతా కూడా సాహసయాత్ర. ఎన్నో ధ్యాన అనుభవాలను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. మరి ఎందుకు అకస్మాత్తుగా నాకు ఏదైతే కనిపిస్తుందో అదే నిజమని ఎందుకు నమ్మాను? అంటే భౌతిక దేహం, భౌతిక చక్షువులు, ఈ ఈ ఇవన్నీ కూడా మనకు వినిపించేది, కనిపించేది, ఇవన్నీ కూడా భౌతిక ప్రపంచాన్ని చూపించడానికి. కానీ ప్రతీది లోపల మళ్ళీ ఇంకొకటి ఉంటుంది. అంతర్ ఇంద్రియాలు అంటారు, అంతర్చక్షువు. అంటే బయటికి చూసే ఈ కళ్ళు భౌతిక భౌతిక ఇంద్రియాలని చెప్పొచ్చు, భౌతిక కన్నులు అని చెప్పొచ్చు. లోపట అంతర్చక్షువు అంటే కన్ను అనమాట. లోపల నుంచి ఇంకో కన్ను ఉంటుంది, అది అన్నింటినీ చూడగలదు. లోపల చూడగలదు, బయట చూడగలదు. అది పరమాత్ముని కన్నులు అని అనుకోవచ్చు మనం ఒక రకంగా చెప్పాలి అంటే. ఆ లోపల ఉన్న ఆత్మస్వరూపం ఏదైతే ఉందో దానికి కూడా అన్ని ఇంద్రియాలు ఉంటాయి. అవన్నీ అంతరంగా ఉన్నప్పటికీ కూడా లోనికి చూస్తాయి, బయటివి కూడా చూస్తాయి. జస్ట్ లైక్ ఆ భగవంతుడు ఏదైతే తనను తాను చూసుకోగలడు, ఈ సమస్త సృష్టిని, వాళ్ళ ఆలోచనలను, ఎవ్రీథింగ్ చూడగలడు, అలాగే మనలో ఉన్న పరమాత్మ స్వరూపం. దాని మీద మనకు అంతే విశ్వాసం ఉన్నట్లయితే లోపల ఉన్న ఆత్మస్వరూపము అంతే అంతే శక్తి కలిగినది అని మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా విశ్వసిస్తామో అప్పుడు ఆ పరమాత్మ ఏదైతే చెయ్యగలడు అని మనం అనుకుంటామో అవన్నీ మనం కూడా చేయగలం. మనం జస్ట్ నోటి మాటల ద్వారా అనుకుంటాం ప్రతి వాళ్ళు దేవుడు ఉన్నాడు, ప్రతి వాళ్ళకి శక్తి ఉంది, లోపల ఉంటుంది అని అనుకుంటాం. కానీ 100% విశ్వాసం, దేవుడు ఏదైనా చేయగలడు, ఆయన ఏదైనా అనుకుంటే సంకల్పం చేస్తే ఇదిగో ఈ కొండను తీసుకెళ్ళి అక్కడ పెట్టమంటే చిటికన వేలుతో పెడతాడు. లేదు, మనం కృష్ణుంది చదువుకున్నాం కదా, గోవర్ధనగిరి పర్వతము 7 రోజులు ఆయన చిటికన వేలు మీద, అది ఎలా సాధ్యం? చిటికన వేలు మీద ఒక చిన్న రాయి కూడా మనము ఒక 2 నిమిషాలు కూడా పెట్టుకోలేము, మనం ఒక నిమిషం కూడా కింద పడకుండా పెట్టుకోలేము. ఆయన మొత్తం గోవర్ధనగిరి పర్వతం ఎలా పెట్టుకున్నాడు? ఆయన దేవుడు కాబట్టి పెట్టుకున్నాడు. అది మన ఆన్సర్. అలాంటి దేవుడు మనలో ఉన్నాడు అని అంతే విశ్వసిస్తే మనము అన్నీ చేయగలం. సో నాకు కనిపించేదే నిజమని భ్రమించడానికి కారణం ఏమిటి? ఆమె మరణించినప్పుడు నా నోటిలో నుంచి వచ్చిన మొట్టమొదటి మాట ఇది అసంభవం అన్న ఒక్క పదమే. కానీ అదే సత్యమైనా దాన్ని నేను ఎందుకు విశ్వసించలేదు? ఆ తర్వాత మరెప్పుడోగాక ఆ క్షణమే అది అబద్ధమని, ఆ సంఘటనను నేను నిరాకరించి ఉంటే పరిస్థితి ఎంత భిన్నంగా ఉండేది? ఆయన ఏమంటున్నాడంటే, నేను కేవలం ఈ భౌతికమైన ఇంద్రియాలతోనే చూసి ఆమె చనిపోయింది, ఇది అది అని అంత బాధపడ్డాను. అలా కాకుండా కాసేపటి తర్వాత నిజం తెలిసింది కదా ఆమె నాతో పాటే ఉంది అనేది. అది ముందే నేను ఎందుకు చూడలేకపోయాను? అది చూసుంటే ఎంతో పరిస్థితి భిన్నంగా ఉండేది కదా. నాకు తెలిసిన సంపూర్ణ సత్యాన్ని నేను విడవకుండా ఉంటే నేను నీకు ఆ సహాయంలో సహాయపడేవాడినేమో. అంటే ఒకటి చెప్తారు చూడండి మనకు ఆమె, ప్రతిసారి విమానం త్రాటిల్ని ఆయన ఇట్లా ముందుకు జరపబోయాడు కానీ జరపలేకపోతున్నాడు, లెస్లీ వచ్చేసి జరుపుద్ది అని చెప్తాడు చూడండి. అప్పుడు ఆవిడ ఏమంటది, ప్రతిసారి నువ్వు మనసు ఏకాగ్రతగా పెట్టు, నీకు సాధ్యపడుతుంది అని చెప్తుంది కదా. ఆ ఏకాగ్రత లేకపోవడము, అందుకని నువ్వు నీళ్ళల్లో మునిగిపోయి చెయ్యి అందించడం అదంతా చూసినప్పుడు కూడా నువ్వు ఉన్నావని నేను గ్రహించలేకపోయాను, ఎందుకంటే నాకు ఏకాగ్రత లేదు అని ఆయన అనుకుంటున్నాడు. ఆమె తల ఊపుతూ, విమాన ప్రమాదంలో నేనేమి చూశానో దానిపై మీ అంతరదృష్టి, ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, చక్షువు అంటే కన్నులు అని, అంతర్దృష్టి అంటే ఆ లోపలి నుంచి చూసే చూపు.
అండ్ లోపలికి కూడా చూసే చూపు. మీ అంతర్దృష్టిని కేంద్రీకరించకపోవడం నిజంగా ఒక మాయాజాలమే. ఆ తర్వాత మిమ్మల్ని ఆవరించి ఒక బలమైన వేదన, వేష్టనము ఏర్పడింది. నేను దానిని ఛేదించలేకపోయాను. నేను మరింత త్వరగా, చురుకుగా వ్యవహరించి ఉంటే మీరు ఆ స్థితిలోకి వెళ్ళనీయకుండా కాపాడేదానినేమో అని అన్నది. ఆమె కూడా ఏమంటుందంటే, నేను చేయగలిగినప్పటికీ కూడా ఇంకాస్త త్వరగా రియాక్ట్ అవ్వాల్సి ఉంటే నిన్ను అంతకాలం, అంటే ఏదైతే 3 నెలల కాలం ఆమె లేకుండా బతికన్నదంతా అనుకుంటున్నాడో అదంతా జరిగి ఉండేది కాదు. ఆ అనుభవం నీకు ఉండేది కాదు అని చెప్తోంది. కర్మ అదో పరీక్ష లాంటిది. నేను దానిలో ఉత్తీర్ణుడను కాలేకపోయాను అని చెప్పాడాయన. లేదు లేదు, మీరు ఉత్తీర్ణులయ్యారు. మీకు గోచరమవుతున్న దృశ్యాలన్నింటి నుంచి మీ దృష్టిని మరలించుకుని చివరికి ఏకాగ్రతతో విమానం త్రాటిల్ని లాగారు. ప్రతిసారి రచయిత విమానం త్రాటిల్ని గురించి రాస్తే అదేదో సింపుల్ కార్లో కూర్చొని మనం అది ఇంజన్ స్టార్ట్ చేయడం లాగా అంత సింపుల్గా కాదు. ఇక్కడ ఈ బుక్కులో మీనింగ్ ఏంటంటే, జ్ఞానం ఏంటంటే వాళ్ళ యొక్క ఏకాగ్రతను చూపిస్తుంది. అది లోనికి, అంతరంలోనికి వెళ్ళగలిగే ఆ ఆ చైతన్యాన్ని స్పృశించగలిగే ఏకాగ్రత అది. అందుకే ఇప్పుడు కూడా ఏం సెంటెన్స్ చెప్పింది, లేదు లేదు అలా అనుకోకండి మీరు, చూడండి మీరు త్రాటిల్ని లాగారు కదా తర్వాత, అంటే ఏకాగ్రతతో ఉన్నట్టే కదా అని చెప్తోంది. ఆ కల్పన నుంచి మనల్ని తిరిగి ఇక్కడికి మీరే తీసుకొచ్చారు. ఆ తర్వాత డ్రైవ్ చేసింది కూడా మీరే. డ్రైవ్ అంటే ధ్యానానుభవంలో నుంచి, మామూలుగా జస్ట్ విమానం అని కాదు, అది మాత్రమే కాదు. అదంతా మీ ఆత్మశక్తి వల్లే సంభవించింది. ఈ నిజాన్ని మీరు స్వీకరించండి. మీరు నిజంగా విజేతలే. భర్తకు ఎంత కాన్ఫిడెన్సో ఇస్తోంది, ఎంత ఎనర్జీనో ఇస్తుంది ఆవిడ. నేను మీతో చాలా చెప్పాలి. ఈ సంఘటనలన్నీ ఒక గంట కాలం పాటు జరిగినా చెప్పాల్సింది మాత్రం చాలా ఉంది. ఏంటంట? జస్ట్ ఒక గంట కాలమే, కానీ ప్రత్యామ్నాయ కాలంలో 3 నెలలుగా అనుభవించినట్టుగా వచ్చింది ఆయనకి. ఈమె ఆ పైన ఆ గంట కాలంలో పైన ఏం చేసింది, వాళ్ళిద్దరిని కలుసుకుంది, ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వెంట వెంటనే ఆయనతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట ఆమెకి. జరిగింది గంటే అయినా చెప్పాల్సింది చాలా ఉంది అని చెప్తోంది. ఏమిటి, అంతా ఒక గంటలోనే జరిగాయా? కాదు కాదు, 3 నెలల ఒక్క వారం గడిచింది ఇప్పటికి అని అన్నాడు ఆయన. ఆమెకేమో గంట అక్కడ పైన, ఈయనకేమో 3 నెలల ఒక్క వారం. నువ్వేంటి గంట అని చెప్తున్నావు అని అంటున్నారు. అంటే లేదు రిచి, మహా అయితే ఒక గంటన్నర అంతే. ఆమె ఆశ్చర్యంతో నా వైపు చూస్తూ మాట్లాడసాగింది. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే మాస్టర్స్, కాలం అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకు పురాణాలలో మనం అందరము విని చదివే ఉంటాము, లేదా ఎక్కడో సత్సంగాలలో ప్రవచనాలలో విని ఉంటాము. బ్రహ్మకి మనకి ఇప్పుడు కొన్ని కరెక్ట్గా నెంబర్ చెప్పట్లేదు, నేను ఉట్టిగా ఎగ్జాంపుల్ కొరకు ఒక నెంబర్ చెప్తున్నా. మనకు 1,00,00,000 అయితే బ్రహ్మకి ఒక గంట, మనకు ఇన్ని కోట్ల సంవత్సరాలు అయితే బ్రహ్మకి ఒక రోజు, మనకి ఇన్ని కల్పాలైతే బ్రహ్మకి సంవత్సరం, సంథింగ్ లైక్ దట్. ఏదో లెక్కలు ఉంటాయి కదా. అదేలాగా మనకి ఇక్కడ వన్ డే అవుతే పైన బ్రహ్మకు కూడా వన్ డేనే కావాలి కదా. కాదు, అలా ఉండదు. ఈ మధ్య కాలంలో మీరు చదివినట్లయితే పేపర్లలో స్పేస్ సెంటర్లోకి వెళ్ళడము, మళ్ళీ వాళ్ళు కొద్ది కాలం అక్కడ చిక్కిపోయి, అంటే అక్కడే ఉండిపోయి, అంటే వాళ్ళకి ఏవో టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. మళ్ళీ తర్వాత కొన్ని నెలల తర్వాత 9 నెలలో 10 నెలలో వాళ్ళు మళ్ళీ బ్యాక్ భూమి మీదకి వచ్చారు. కానీ ఆ స్పేస్లో ఉన్నప్పుడు వాళ్ళకి నెంబర్ ఆఫ్ డేస్ ఎంతైతే ఉంటుందో అది మనకిక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ వాళ్ళు మిస్ అయ్యారో అది రెండు ఒకటే కాదు. మనకు 9 నెలలు అనుకోండి, వాళ్ళకి ఎగ్జాక్ట్లీ 9 నెలలు ఉండాలని లేదు. అక్కడ కాల పరిమితి, కాల వ్యవధి వేరేలాగుంటుంది. రోజుల్లోనే ఉండొచ్చు, గంటల్లోనే ఉండొచ్చు, వాళ్ళు వెళ్ళిన ప్లేస్ని బట్టి, ఆ తలాన్ని బట్టి. సో ఇప్పుడు ఈయనకేమో 3 నెలల ఒక్క వారము ఆమె వెళ్ళిపోయింది. ఆమెకి ఒక గంటన్నర మాత్రమే మహా అయితే అని రాసింది ఇక్కడ. సో తర్వాత చెప్తోందనమాట, ఒక మహా అంటే ఒక గంటన్నరే అని ఆశ్చర్యంతో నా వైపు చూసి మాట్లాడసాగింది. ఏంటి 3 నెలలు అంటున్నాడు అన్నట్టుగా ఆశ్చర్యంగా చూసింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత రోనీని కలిశాను. రోనీ అంటే గుర్తుంది కదా, వాళ్ళ తమ్ముడు.
అతను చనిపోయాడంటే ఎవరూ నమ్మరు. ఇంతకు మునుపు ఎలా ఉన్నా మనం త్వరలోనే కలుస్తామని అతనే ధైర్యం చెప్పాడు. విమాన ప్రమాదం తర్వాత ఒక దివ్యమైన కాంతి కనిపించింది. మరణాన్ని గురించి వివరించే పుస్తకాలలో లాగానే అంతా జరిగింది. ఇది ఎందుకు వీళ్ళు ఎక్స్పీరియన్సెస్ చేశారు? లాస్ట్ వీక్ క్లాస్లో ఉంది కానీ, అంతకుముందు వీక్ క్లాస్లో ఉంది కానీ, అంటే 16, 17 చాప్టర్స్లో మనం చదువుకున్నది ఎందుకు చేయాల్సి వచ్చింది? 2 సార్లు కూడా లెస్లీనే పైకి వెళ్ళింది, మరణించింది. రిచీ కింద ఉన్నాడు, రిచర్డ్. ఎందుకు జరిగిందంటే మనకి ఈ బుక్లో చాలాసార్లు ఇచ్చారు. రిచర్డ్కి మరణం తర్వాత జరిగే సంఘటనల గురించిన శాస్త్రీయ జ్ఞానం ఉంది, చాలా పరిపక్వ జ్ఞానం ఉంది, చాలా తెలుసు ఆయనకి. చాలా పుస్తకాలు చదివాడని చాలాసార్లు చెప్పింది లెస్లీ. లెస్లీకి మాత్రం అలా చదివినది అలాంటిది ఏమీ తెలియదు, భర్త ద్వారా మాత్రమే తెలుసు. ఆ తెలిసినప్పుడు ఏమనుకుంటాము? ఆవిడే చాలాసార్లు చెప్పింది, ఇదంతా నా భర్తకు తెలుసు కానీ నాకంత తెలియదు అన్నట్టుగా. సో బ్రెయిన్లో ఆమెకు ఉండిపోయింది ఆ ఎక్స్పీరియన్స్ గురించి. అది ఎలా ఉంటుంది? ఒకసారి ఒకటి విన్నప్పుడు అది ఎలా ఉంటుంది, ఏంటి అని చిన్న ఆలోచన అయినా చేస్తాం కదండి మనం. అక్కడ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందా, అలా ఉంటుందా అన్నట్టుగా. ఆయనకేమో చదవడం ద్వారా ఆ జ్ఞానంని ఎక్స్పీరియన్స్ చేసేసాడు ఆయన, చదువుతూ ఉన్నప్పుడే తెలుసుకోవడం ద్వారా. ఈవిడనేమో ఈయన ద్వారా విన్నది కానీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని మనసులో ఆలోచన ఉంది కాబట్టి ఆమెకు అలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది. పైనకు వెళ్ళడం అదే చెప్తోంది. ఒక దివ్యమైన కాంతి కనిపించింది, మరణాన్ని గురించి వివరించే పుస్తకాలలో లాగానే. అంటే ఆ చదివింది ఏదైతే ఉందో ఎక్స్పీరియన్స్ చెయ్యాలని ఆమె లోపల ఆత్మతలాడింది. అందుకే ఆ ఎక్స్పీరియన్స్ పొందింది ఆమె. అందుకని ఆ వాక్యం రాశారు, పుస్తకాలలో లాగా అని. నాకు అంతా అయోమయంగా ఉంది. మా ఎడబాటు కాలం నాకు 3 నెలలు అనిపిస్తే తనకేమో అంతా గంటన్నరలో అయిపోయిందంటోంది ఏంటి? అసలు నిజానికి ఇది ఎంతకాలం పాటు జరిగింది? ఈయన దాంట్లో ఈయనున్నాడు. సేమ్ మనకు కూడా అదే క్వశ్చన్ వస్తుంది. ఎలాగా? ఈయన 3.5 నెలలు లేదో అంటాడు, 3 నెలల 1 వీక్ అన్నాడు ఈయన. ఆమె గంటన్నర అంటది. ఇది ఎలాగ ముందు? మనం అక్కడే ఆగిపోతాం. మన రిచర్డ్ కూడా అక్కడే ఆగిపోయాడు. ఆవిడ నెక్స్ట్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తోంది ఆ కంటైనర్ ఎక్స్పీరియన్స్ గురించి. బట్ ఈయనకి ఇంకా అదే లోపల తొలుస్తోంది. అది ఈవిడ ఏం చేసిందంటే, ఆయన అలా అన్నా కూడా ఈమె మానాన్ని ఈమె చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. అదో బహు సుందరమైన ప్రదేశం రిచి. నీ కోసం కాకుండా మరొకరి కోసం అయితే నేను అస్సలు తిరిగి వచ్చేదాన్ని కాదు తెలుసా. అంత బాగుంది ఆ ప్లేస్. ఎన్నో అర్థాలున్నాయి ఈ సెంటెన్స్లో. నేను వెళ్ళిన ప్లేసు దివ్యకాంతితో కూడుకున్నది, పుస్తకాల్లో లాగానే ఉన్నది. నేను నా తమ్ముణ్ణి కలిశాను. అది గంటన్నర వ్యవధిలాగా మాత్రమే ఉండింది, బహు సుందరంగా ఉంది. అయినా కూడా నాకు నీ కొరకు రావాలి అని అనిపించింది. నీ కొరకు కాకపోతే నేను అస్సలు తిరిగి వచ్చేదాన్ని కాదు. అదే వాక్యం రాశారు ఇక్కడ. అంటూ ఒక్క క్షణమాగి, ఇప్పుడు చెప్పు, నేనక్కడ బాగున్నానని, సంతోషంగా ఉన్నానని, నా ఇష్టమైన స్నేహితులతో కలిసి ఉన్నానని నీకు తెలిస్తే నీకెలా అనిపిస్తుంది చెప్పు రిచి అని అడిగింది. అంటే నీవు అక్కడ సంతోషంగా క్షేమంగా ఉన్నావని నాకు తెలిస్తే తప్పకుండా నేను సంతోషించేవాడిని. కానీ ఆ విషయం నాకెలా తెలుస్తుంది మరి అని అన్నాడు. నువ్వక్కడ ఎలా ఉన్నావు నాకెలా తెలుస్తుంది అంటే, నీవు దుఃఖ సముద్రంలో మునిగి ఉండకపోతే మనం ఇరువురము సంభాషించుకునేవారము. మనం ధ్యానంలోనో స్వప్నంలోనో కలిసేవారము. కానీ నీ అంతులేని ఆవేదన మనల్ని నిజంగా దూరం చేసింది. అగెయిన్ ఈ వాక్యాలు కూడా డీపెస్ట్ మీనింగ్ అండి. చాలా జ్ఞానం తీసుకోవచ్చు. ఎంత జ్ఞానం పిండుకుంటే అంత ఉంది ఈ 2 వాక్యాలలో. నీవు దుఃఖ సముద్రంలో మునిగి ఉండకపోతే మనం ఇరువురము సంభాషించుకునేవారము. చనిపోయాను లేదు, ఆత్మకు చావు లేదు. నువ్వు ఆత్మస్థాయిలో లేవు. నా శరీరం పడిపోయింది అని చూడగానే చనిపోయాను, దూరం అయ్యాను అని అనుకున్నావు. మనిద్దరి మధ్యలో ఉన్న సంబంధం ఆత్మ లెవెల్లో, అది ఎప్పటికీ నశించిపోదు. ఆత్మకు ఈ దూరము ఆ దూరము, ఉన్నాము లేము, ఇవేవీ లేవు.
కానీ నువ్వు భౌతిక స్థాయిలోకి వెళ్ళిపోయావు. ఏడుస్తానే ఉన్నావు, మిగతాదంతా మరిచావు. స్పిరిచువాలిటీ ఏదైతే నీకు విజ్డమ్ ఉందో అదంతా మరిచావు. ఆ వేదనతో ఏమైంది? మన ఇద్దరం కలుసుకోలేకుండా నువ్వే గోడలు మూసేసుకున్నావు. దుఃఖం అనే గోడ, వేదన. బయట ప్రపంచానికి చూస్తే మనం మామూలుగా ఆలోచిస్తే ప్రియమైన వారు చనిపోయారు కాబట్టి బాధలో ఉంది. తప్పేంటి? తప్పేంటి? తప్పు కాదు, రైటే, కరెక్టే. ఆమెకు చాలా ప్రేమ ఉంది, ఆయనకు చాలా ప్రేమ ఉంది, అన్నీ కరెక్టే భౌతిక స్థాయిలో ఉన్న వాళ్ళకి. వీళ్ళు ఆత్మస్థాయిలో కనీసం ధ్యానంలోనూ నువ్వు ధ్యానం చేస్తే అక్కడ మాట్లాడుకునే వాళ్ళం. నువ్వు అడిగేవాడివి, నేను చెప్పేదాన్ని. నువ్వు చెప్పేవాడివి, నేను వినేవాడిని. అంటే ఎంతో దూరం లేము రిచి. ఇప్పుడు ఇద్దరం ఎలా కలిసి ఉన్నామో భౌతికంగా, అప్పుడు అలాగే ఉన్నాము. కానీ నీ శక్తి స్థాయి చాలా పడిపోయింది. దుఃఖం లోవర్ ఎమోషన్, అది తక్కువ శక్తి స్థాయి. దుఃఖము, బాధ, ఇలాంటివన్నీ తెలుసు కదా, అరిషడ్ వర్గాలు. ఆ శక్తి వలన అంత అంత లోపలికి జారిపోయావు కాబట్టి మన ఇద్దరము ఒకరికొకరం రీచ్ కాలేకపోయాము. దగ్గరే ఉన్నా రీచ్ కాలేకపోయాము. సింపుల్ ఎగ్జాంపుల్, ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారండి, ఏదో చిన్న గొడవ అయింది అనుకుందాం. ఇద్దరు మాట్లాడుకోవట్లేరు, ఒకే దగ్గర ఉన్నారు. ఈయన ఈ రూమ్లో ఉన్నాడు, ఆమె రూమ్లో ఉంది. కనీసం కనిపించని కూడా కనిపించట్లేదు, మాటలు మాట్లాడుకోవట్లేదు, బట్ ఒకే దగ్గర ఉన్నారు. అది ఎలాగో వాళ్ళిద్దరి మధ్యలో ఆ దుఃఖం అనేది, ఈయన భౌతిక స్థాయిలో ఉన్నాడు కాబట్టి, దుఃఖం అనే తక్కువ శక్తి స్థాయికి వెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఒక అడ్డుగోడలాగా ఉండిపోయింది. ఆమె ఆత్మస్వరూపం ఉన్న, ఈయన భౌతిక శరీరంతో ఉండి ఆత్మస్థాయిలో ఉన్నట్లయితే అంతే ఈజీగా కలుసుకునేవాడు, మాట్లాడుకునేవాడు, సంభాషించుకునేవాడు. కానీ నువ్వు చెయ్యలేదు రిచి. దానివల్ల ఏమైంది? నీ నీ అంతులేని ఆవేదన మన ఇద్దరిని నిజంగా దూరం చేసింది. అంటే ఒక రకంగా చాలా హయ్యెస్ట్ విజ్డమ్ అనుకోండి మనకి. చనిపోయారు అనుకుంటే, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు చనిపోయారు అనుకుంటే, కొంచెం వాళ్ళు లైఫ్ అంతా అయిపోయిన తర్వాత చనిపోయారు అని అనుకుంటే మనకు ఆ బాధ, అది దుఃఖం ఉన్నా కూడా దాని నుంచి కొంచెం తేరుకోవడానికి టైం తక్కువగానే పడుతుంది. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్, ఫ్యామిలీ మెంబర్స్, నియర్ అండ్ డియర్ ఏమైనా జరిగిందనుకోండి, చాలా కాలం పడుతుంది. లోపల మనకి ఏముంటుంది అంటే, పూర్తి స్థాయిలో వాళ్ళు జీవించలేదే, అప్పుడే వెళ్ళిపోయారే అన్న బాధ చాలా ఎక్కువగా ఉంటుంది మనకి. అక్కడ యాక్సెప్ట్ చేయడం, చేయకపోవడం, అదంతా. పెద్దవాళ్ళు చనిపోతే, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు పెద్దవాళ్ళైనా తల్లిదండ్రులే, మనకు ప్రియమే, మనకు చాలా చాలా ఇష్టము. చనిపోతే కొంచెం తొందరగా ఎందుకు కోలుకుంటాము? అదే పిల్లలు చనిపోతే జీవితాంతం ఎందుకు బాధపడతాము అంటే రీజన్ ఇది. దే లివ్ దేర్ లైఫ్. ఓకే, చనిపోయారు, కొద్ది రోజులు బాధపడతాము, లోపల ఉంటుంది, వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, బట్ ఆ బాధ మనల్ని చాలా లోవర్ ఎనర్జీకి తీసుకుపోవడం అనేది తక్కువగా ఉంటుంది పెద్దవాళ్ళ విషయంలో. అదే చిన్నవాళ్ళ విషయంలో, చిన్నపిల్లలు అలా జరిగినప్పుడు ఏమవుతుంది? ఆ దుఃఖంలోనే చాలా కాలం ఉండిపోతాం. రీజన్ ఏంటంటే వాళ్ళు ఫుల్గా జీవించలేకపోయారు అన్నది మనకు ఇంటర్నల్గా. అది ఏమంటారు, ఆటోమేటెడ్ అనమాట. ఆ స్క్రిప్ట్ అంతా మనకు బ్రెయిన్లో ఒక భౌతిక శరీరాన్ని తీసుకొని వచ్చినప్పుడు. అందుకని బాధ వస్తూ ఉంటుంది. ఆ పెయిన్ రావడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు ఇన్ కేస్ మనతో సంభాషించాలి అనుకున్నా కూడా మనం ఆ మూడ్లో లేము, మనం ఆ శక్తిలో లేము. మనం లోపల బావి దువ్వుకొని 100 అడుగుల లోపల ఉన్నాము, వాళ్ళు పైన ఉన్నారు. వాళ్ళు పిలిచినా వినపడదు, చెప్పినా వినపడదు, వాళ్ళు మనకు కనిపించరు. అలా ఉంటుందన్నమాట. అదే ఇది ఇలా జరిగిపోయింది అని యాక్సెప్ట్ చేసి, ఏ కారణం చేతనో వాళ్ళు భూమి మీదకి వచ్చారు, వాళ్ళ లైఫ్ పీరియడ్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నారు, ఉన్నంతకాలం సంతోషంగా ప్రేమగా ఉన్నాము. తర్వాత ఇన్ కేసు వాళ్ళు ఏదైనా జబ్బుతోని అలా పోయారనుకోండి, వాళ్ళు ఇంకా ఆ జబ్బుతోని మిగతా జీవితకాలం బాధపడకుండా ఆ దేవుడు వెనువెంటనే తీసుకెళ్ళాడు. కానీ ఎక్కడికి తీసుకెళ్ళాడు? మళ్ళీ ఇంకొక జన్మ ఉంటుంది, ఒకవేళ మళ్ళీ రావాలి అంటే అప్పుడు బాధపడక్కర్లేదు. లేదు, ఆ దేవుడితో ఐక్యమైపోయారు, అప్పుడు ఇంకా అస్సలే బాధపడక్కర్లేదు. ఇంకా అంతకు మించి కావాల్సింది ఏముంది అక్కడ? అందరూ కోరుకునేది అదే, చివరి గమ్యస్థానం ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, మోక్షం రావాలి అని చెప్పేసి. మళ్ళీ మళ్ళీ జన్మలొద్దు అని కోరుకుంటాం మనం. సో ఏ రకంగా చూసినా కూడా బాధపడకూడదు. ఏం చెయ్యాలి? శక్తి స్థాయిని పెంచుకోవాలి, లోపలికి వెళ్ళాలి. ఏవి తగ్గించుకోవాలి?
బయట భౌతిక సుఖాలు, భౌతిక ఆనందాలు, పిచ్చి వాటి కొరకు వెంపర్లాడడము ఇవేవైతే చేస్తామో నిజంగా తగ్గించుకోవాల్సింది అవన్నీ. లోపలి నుంచి రావాలి అది మీకు. ఎవరికైనా కొద్ది రోజులు ఉంటాము, మళ్ళీ ధన సంపాదన మీద వ్యామోహం తగ్గదు, సుఖాల మీద వ్యామోహం తగ్గదు, ఎంజాయ్మెంట్, కంపారిజను, కోపము, చిరాకు, వాడికి అది ఉంది, వీడికి ఇది ఉంది, నాకు లేదు, వీటిల్లో తర్వాత అన్నీ నార్మల్గానే ఉంటాయి. నిజానికి జరగాల్సింది అవన్నీ కట్ చేసుకోవాలి. దానివల్ల కట్ చేసుకొని ఏం చేయాలి? లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలి, మన లోపలికి వెళ్ళాలి. శరీరం ఏంటి, ఆత్మ ఏంటి, ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిన వాడు ఎక్కడికి వెళ్ళాడు, నాకు ఇంత ప్రేమ ఉంది, నాకు పూర్తిగా అనుభవించలేదు, పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళతో జీవితాన్ని అనుభవించలేకపోయాను, కానీ నాకు ఇంకేమైనా మార్గం ఉందా వాళ్ళతో సంభాషించడానికి, ఇక్కడ ఉంటే ఎలా సంభాషిస్తానో అలాగే వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసుకోవడానికి అని క్వశ్చన్స్ వేసుకున్నారనుకోండి, అసలు ఇదిగో ఈ లెవెల్లో ఉంటుంది. ఈ 2 వాక్యాలకి చెప్పాను కదా డీపెస్ట్ మీనింగ్ అని. ఇంకా ఎంతో ఉంది. నాకు ఇంతవరకే చెప్పడానికి వస్తుంది, ఇంతవరకే చెప్పగలుగుతున్నాను. డీపెస్ట్ జ్ఞానం అన్నమాట. అప్పుడు చెయ్యాల్సింది లోపలికి వెళ్ళిపోయి, కొంతమంది ఉన్నారు మాస్టర్స్ మన పిఎస్ఎస్ఎంలో కూడా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పిల్లలు 13-14 ఇయర్స్కి చనిపోయినప్పుడు యుఎస్లో కూడా ఒకరిది నేను అది తెలుసు నాకు. మన మెడిటేషన్ క్లాసెస్ త్రూనే ఒకసారి వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం జరిగింది. 13-14 ఇయర్స్కి చనిపోయాడు, బాబు చనిపోయాడు. బట్ తను మెడిటేషన్లో ఉంటుంది. ఆ బాబుతో అప్పుడప్పుడు కనెక్ట్ అవ్వడము, ఆ మెడిటేషన్లో అదంతా తను చేశానని చెప్పింది. తర్వాత బుక్స్లో కూడా మనకు ఆత్మ రిలేటెడ్ బుక్స్ ఏవైతే ఉంటాయో, సోల్ రిలేటెడ్ బుక్స్, వాటిల్లో కూడా చాలాసార్లు రాస్తారు వాళ్ళు. ఆత్మాయనంలో కూడా ఉంటుంది. ఆత్మాయనం స్టోరీనే అది. ఆ స్టోరీని బేస్ చేసుకునే మన జ్ఞానాన్ని పంచింది ఆత్మాయనం అనే బుక్. చార్లెస్ పీటర్ వాళ్ళిద్దరు అన్నతమ్ముళ్ళు. తమ్ముడు చనిపోతాడు, ఆయనకు బాధగా ఉంటుంది అనమాట. ఇంక అక్కడి నుంచి మొదలవుతుంది ఆ స్టోరీ అంతా. సో దుఃఖపడకుండా చేయాల్సింది ఏమిటి? దుఃఖపడితే వచ్చే నష్టం ఏమిటి? మళ్ళొక్కసారి 2 వాక్యాలు చదువుతున్నాను. నీవు దుఃఖ సముద్రంలో మునిగి ఉండకపోతే మనం ఇరువురము సంభాషించుకునేవారము. మనం ధ్యానంలోనో స్వప్నంలోనో కనీసం పడుకుంటే కలైనా వస్తుంది, ఆ కలలోనో కలిసేవారము. కానీ నీ అంతులేని ఆవేదన మనల్ని నిజంగా దూరం చేసింది రిచి. ఈసారి ఇంకెప్పుడైనా ఇలాంటిది సంభవిస్తే నీవు చెప్పింది తప్పకుండా గుర్తుంచుకొని తగు విధంగా ప్రవర్తిస్తాను అని చెప్పాడు రిచి. అంటే పాఠకులము, మనం వింటున్న పాఠకులము, చదువుతున్న పాఠకులము, ఇదంతా జ్ఞానం విన్న తర్వాత రిచి, లెస్లీ మీ అనుభవం మేము విన్నాము, ఇలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైనా వాళ్ళకి జ్ఞానాన్ని పంచుతాము. ఎక్కడ మాకు ఎదురైనా అంటే ఇలా అనుకోవాల్సిన పని లేదు, ఈ జ్ఞానాన్ని మేము విశ్వసిస్తున్నాము అనుకుంటే సరిపోతుంది. ఆ శక్తి స్థాయిని విపరీతంగా పెంచుతుంది మాస్టర్స్ ఇది. సో ఏది ఏమైనా నీవు పైలోకాలలో క్షేమంగానే ఉన్నావని తలుస్తాను, నీవు అలాగే ప్రవర్తించాలి సుమా అని చెప్పాడు రిచి. ఆమె తల ఊపుతూ, ఈ సంఘటనల నుంచి మనం నేర్వవలసింది చాలా ఉన్నది. ఎన్నో చిక్కు ప్రశ్నలకు సమాధానాలను వెతుక్కోవాలి. రోనీ చనిపోయి ఇప్పటికి 3 దశాబ్దాలు కావస్తోంది, 30 సంవత్సరాలు కావస్తుంది ఆమె తమ్ముడు చనిపోయి. ఎన్నో జన్మలు తీసుకునే అవకాశం ఉన్నా కూడా అతను నా కోసం ఇంతకాలం అక్కడే ఎందుకు వేచి ఉన్నాడు? ఆమె క్వశ్చన్ వచ్చింది. 30 సంవత్సరాలైంది చనిపోయి, ఇంకా ఆత్మరూపంలోనే ఆత్మస్థాయిలోనే ఉన్నాడు వాడక్కడ. ఎన్నో జన్మలు తీసుకోవచ్చే ఇప్పటికీ, కానీ ఎందుకున్నాడు అక్కడ ఇంకా అలాగే? పైగా ఒక మాట చెప్పాడు, నువ్వు రిచర్డ్ కూడా ఇక్కడికి వస్తారక్క, మళ్ళందరం కలుస్తాము అని కూడా చెప్పాడు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఆ పదం. ఎందుకంటే పైలోకంలో అతను అన్నాడు, కిందికి వచ్చాక రిచర్డ్కి కూడా చెప్పింది మెలిస్లీ. అంటే అవకాశం ఉన్నా అతను వేచి ఉన్నాడు, అతనిలాగే మనం కూడా ఒకరి కోసం ఒకరం వేచి చూద్దాం అంటూ క్రిందికి చూడు అన్నాను. మా విమానం కింద కల్పనా ప్రపంచం అనంతంగా విస్తరించింది. మనకు సంబంధించిన అన్ని జీవిత కాలాలు, మరణానంతర జీవితాలు, ఈ రెండింటి సంధి దశలు అన్నీ కూడా కింద కనిపిస్తూ ఉన్నాయి. అయినా ఇంకా వాటిని నీవు నమ్మడం లేదా అని ప్రశ్నించాను.
ఆవిడ క్వశ్చన్ అడిగింది కదా, రోనీ ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నాడు, అసలు ఇంకా జన్మలు తీసుకోవచ్చు కదా, మన కొరకు ఎందుకు వెయిట్ చేస్తున్నాడు, లేదా అక్కడే అసలు ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అంటే ఈయన చెప్తున్నాడు, అతనికి అవకాశం ఉంది వేరే జన్మలు తీసుకోవడానికి, కానీ అతను వేచి చూడాలి అనే సెలక్షనే చేసుకున్నాడు, దాన్ని ఎంపిక చేసుకున్నాడు. అలాగే అతను చేసుకున్నట్టుగానే మన ఇద్దరం కూడా ఒకరికొకరు వేచి చూద్దాం, ఓకేనా, అది వేచి చూద్దాం అని చెప్తున్నాడు. చెప్పి మళ్ళీ ఇంకేం చెప్తున్నాడు, వీళ్ళు విమానంలో ఉన్నారు కదా, కిందికి చూడొకసారి, మన విమానం కింద కల్పనా ప్రపంచం అనంతంగా విస్తరించి ఉంది. ఏంటి విమానం కింద ఉండేది? సముద్రము, లోతైన సముద్రం కాదు, లోతు చాలా చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇసుకంతా కూడా కనపడుతూ ఉంటుంది. ఆ ఇసుకలో గీతలు, రకరకాల రంగురంగుల డిజైన్ల గీతలు కనిపిస్తూ ఉంటాయి. అదంతా కూడా కల్పనా ప్రపంచం. ఒక్కొక్క గీత ఒక్కొక్క శక్తి స్థాయిని, ఒక్కొక్క తలాన్ని, ఒక్కొక్క కాలాన్ని చూపిస్తూ ఉంటుంది. మనం ఏ ఆలోచన సెలెక్ట్ చేసుకున్నాము, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, మాట్లాడుతున్నాము అన్న దాన్ని బట్టి ఆ గీతకు సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ని మనము పొందుతామన్నమాట. సో ఇంతకాలం నుంచి నువ్వు చూస్తున్నావు లెస్లీ, ఈ కల్పనా ప్రపంచాన్ని చూడు, అక్కడ మరణానంతర జీవితాలు, జీవిత కాలాలు, ఆ రెండింటికి మధ్య ఉండే టైములు, సంధి దశలు. ఇప్పుడు ఈమె తమ్ముడు రోని సంధి దశలో ఉన్నట్టు, ఇటు భౌతికంగా లేడు, మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుని లేడు, మధ్యలో ఉన్నాడు. ఆ సంధి దశలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, మరి ఎందుకు ఇంకా నువ్వు నమ్మడం లేదు అదంతా? ఆయన సంధి దశలో ఉన్నాడని నమ్మొచ్చు కదా, కింద కనపడుతోంది కదా అని అడిగాడు. అంటే ఇప్పుడు నేనేమి నమ్మాలో నాకు తెలియడం లేదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను మా తమ్ముణ్ణి కలిశాను అని చెప్పి హ్యాపీ అయిందనమాట. ఇంతవరకు ఏం జరిగిందో ఆ సంఘటనలను ఏరి కూరి సారీ ఏరి కూరి సరి చూసుకుంటున్నాము. ఏర్చి కూర్చి అని రాశాడు. ఇంతవరకు ఏం జరిగిందో ఆ సంఘటనలన్నీ కూడా ఏర్చి కూర్చి సరి చూసుకుంటున్నాము. వాటిలో కొన్నింటికి అర్థం లేకపోయినా ఎన్నో సంఘటనలు మమ్మల్ని ఆలోచింపచేసేదిగా ఉన్నాయి. అదంతా నిజంగానే జరిగినట్లు అనిపించింది నాకు. నేను ఎవరికి రిచర్డ్ చెప్తున్నాడు, నేను ఆత్మరూపంలో లేను, గోడలలో నుంచి, తలుపులలో నుంచి నడిచి వెళ్ళలేదు. నా చుట్టూ ఉన్నవారు నన్ను చూస్తూనే ఉన్నారు. నేనెవరో మన ఇరుగు పొరుగు వారికి తెలుసు, మన ఇల్లు కూడా అదే అని చెబుతూ ఆ ప్రదేశం గురించి సింహావలోకనం చేసుకున్నాను. అది ఎంతా సుపరిచయమైన ప్రదేశమే, కానీ ఏదో మరికొంత ప్రత్యేకత ఉంది. అదేంటో ఆ 3 నెలల కాలంలో నేను గుర్తించలేకపోయాను, కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఆ స్పష్టమైన తేడా ఏదో ఉంది అని అనిపిస్తోంది. ఇక మన కారు పాత క్లిస్లర్ కాదు, అది షెవ్రలెట్. మరి ఇది అసంగతంగా ఉంది కదా, ఆయనంతా గుర్తు చేసుకుంటున్నాడు. ఇంకా కూడా ఆయన 3 నెలల 1 వీక్ కాలమే చెప్తున్నాడు, ఆయనకు అదే కరెక్ట్, ఆయన చెప్పేది ఏం అబద్ధం కాదు. ఈవిడకు గంటన్నర అనేది ఇది కరెక్టే, బికాస్ డిఫరెంట్ తలాల్లో డిఫరెంట్ కాలాల్లో ఉన్నారు కాబట్టి ఆ టైంలో, ఆ ఎక్స్పీరియన్స్లో. ఓకే, సో ఏమంటున్నాడంటే, నేను భౌతికంగానే ఉన్నాను, ఆత్మరూపంలో లేను. ఉంటే తలుపులు, గోడలు ఇవేమీ నాకు అడ్డు లేవు, గోడల మధ్యలో నుంచి వెళ్ళిపోతాము. మనకు ఈ చాప్టర్ ఈ బుక్ ఫస్ట్ చాప్టర్లో అలాగే అవుతూ ఉంటుంది కదా, వీళ్ళిద్దరు ఒక యంగ్ కపుల్ని కలుస్తారు, గోడల గుండా వీళ్ళు వెళ్ళిపోతారు. కేవలం వీళ్ళ స్వరూపాలే వీళ్ళని గుర్తిస్తాయి, కానీ వేరే వాళ్ళు గుర్తించలేరు, కనిపెట్టలేరు. అదే చెప్తున్నాడు. తలుపుల్లో నుంచి నేను వెళ్ళలేదు, గోడల నుంచి వెళ్ళలేదు, నా చుట్టూ ఉన్న వారందరికీ నేను కనిపిస్తున్నా, వాళ్ళందరూ నాకు కనిపిస్తున్నారు, మన ఇల్లు వాళ్ళకి కనిపిస్తుంది. అంటే నేను భౌతిక స్థాయిలో ఉన్నాను అప్పుడు, ఆ 3 నెలల 1 వీక్ కాలం పాటు. అంతా సుపరిచయమైన ప్రదేశమే, కాకపోతే ఇప్పుడు ఆలోచిస్తే అస్పష్టమైన తేడా ఏదో ఒకటి ఉంది అని అనిపిస్తోంది. మన కారు పాత క్లిస్లర్, అంటే అంతకుముందు ఉన్న బ్రాండ్, ఆ కారు బ్రాండ్ ఏదో ఉంది, క్రిస్లర్ అనే కారు ఉంది, అది కాదు, అది షెవర్లెట్. మరి ఇది అసంగతంగా ఉంది కదా అని క్వశ్చన్ వేసుకున్నాడు. మనం కల్పనా ప్రపంచంలో నేర్చుకున్న అనుభవాలకి భిన్నంగా బహుశా మీరు అక్కడే కొంతకాలం పాటు ఉండిపోయారో ఏమో. ఒకవేళ మనం అక్కడే పుట్టి పెరిగి పెద్దవారం అయి ఉంటే ఇలా కల్పనా ప్రపంచంలోనికి బయటికి దూకడం తెలిసి ఉండకపోతే అదే నిజమైన ప్రపంచమని, అక్కడ 1976 మోడల్ షెవర్లెట్ కార్లు తప్ప వేరే ఉండవని, అది తప్ప ఇంకో వేరే ప్రపంచమే లేదని భావించేవారం కదా అంటూ లెస్లీ నా వైపు ఒకసారి చూసి, ఒకవేళ ఆ ప్రపంచంలో నేను కానీ మరణించి ఉంటే
మీరు దుఃఖించేవారేనా, మనం తిరిగి కలవడానికి సాహసించేవారేనా, మరణం అన్నది నిజంగా లేదని నమ్మేవారేనా అని ప్రశ్నించింది. వాళ్ళు చెప్పారు కదా, ఆ, ఇంతకు ముందు పేజ్లో అన్నారు, ఏడ్చి కూర్చి సరిచూసుకుంటున్నారు ఆ సంఘటనలు, కొన్నింటికి అర్థం లేకపోయినా ఎన్నో సంఘటనలు ఆలోచింపచేసేవిలాగా ఉన్నాయని చెప్పారు. అందుకే వాళ్ళకి ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆయన క్వశ్చన్స్ అన్ని ఆయన చెప్పాడు. ఈమెమంటుంది, కల్పనా ప్రపంచంలో నేర్చుకున్న అనుభవాలకు భిన్నంగా, అంటే కల్పనా ప్రపంచం అంటే ఇక్కడ నిజం కాదు అని కాదు మీనింగ్ అక్కడ. కింద ఉన్న కల్పనా ప్రపంచం ఏదైతే ఉందో అందులో ప్రతి గీత నిజమే అని సంపూర్ణంగా విశ్వసించి ఉంటే, ఇద్దరము ఆత్మస్థాయిలోనే ఉండేవాళ్ళము. ఇద్దరికీ ఒకే కాలంలాగా, నాకు గంటన్నర అయితే నీకు గంటన్నరే, అలాగే ఉండేది. కానీ మనము ఆ స్థాయిలో లేము. అందుకని మరణించిన నాకు ఒకలాగా ఉంది, కింద ఉన్న నీకు ఇంకొకలాగా ఉంది, ఎవ్రీథింగ్. తర్వాత ఏమంటుంది, కార్లు, ఎందుకంటే అక్కడ అక్కడ ఉన్న తలం కాలం ఎవ్రీథింగ్ వేరు కదా, అక్కడ సమయం వేరు కదా, ఇక్కడ సమయం వేరు కదా. ఆ సమయాన్ని బట్టి ఇప్పుడు లెట్సే మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. ఈ రోజు కారు మెర్సిడెస్ బెంజ్ అనేది గ్రేట్ అని అనుకుంటే, ఒక 20 ఏండ్ల కింద ఇంకేదో ఫియట్ కారో ఇంకొకటో ఇంకొకటో అది గ్రేట్ కదా. అవునా కాదా, అంతే కదా మనకి. సో అలాగే 1976 మోడల్ షెవర్లెట్ కార్లు తప్ప వేరే ఉండవని, అది తప్ప ఇంకో వేరే ప్రపంచమే లేదని భావించే వాళ్ళం కదా. అంటే ఈ కొత్త కార్లు కనిపెట్టక ముందు పాతవి ఏవైతే ఉన్నాయో ఆ సంవత్సరంలో అవే కార్ల గురించి ఆలోచిస్తాం కదా. రాని కార్లని, ఇంకా కనిపెట్టని కార్ల గురించి మనం ఆలోచించాం కదా. సో అంటే ముందుకు జరిగిపోయింది కాలము అని అర్థం. తెలియకపోవచ్చు, కానీ జరిగిపోయింది అని కాలం అర్థం. వీటన్నింటి కారణం ఏంటి, ఆ కల్పనా ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని ఆత్మస్థాయిలోనే అర్థం చేసుకుంటున్నాము, కానీ అనుభవం దగ్గరికి వచ్చేటప్పటికి పూర్తిగా ఆత్మస్థాయిలో లేము. కాబట్టి ఈ డిఫరెన్సెస్ అన్నీ ఉన్నాయి అన్నట్లుగా చెప్తోంది. తర్వాత ఇంకొక మాట కూడా ఉంది. ఆ, ఒకవేళ ఆ ప్రపంచంలో, అంటే ఆ పైన ఉన్న ప్రపంచంలో, దివ్యకాంతి ప్రపంచంలో నేను కానీ మరణించి ఉంటే మీరు దుఃఖించేవారేనా. ఇంకా ఇప్పుడు రాకపోయి ఉంటే, అంటే కిందికి రాకపోవడం కూడా కాదు, పైన కూడా మరణించి ఉంటే దుఃఖించేవారేనా, మనం తిరిగి కలవడానికి సాహసించేవారేనా. ఇప్పుడు ఈయన ఆత్మస్థాయిలోకి వచ్చాడు కాబట్టే కలవగలిగాడు. ఫస్ట్ మూడు మూడు నెలల పైన దుఃఖ స్థాయిలో ఉన్నాడు. తర్వాత మెల్లమెల్లగా తనను తను పుంజుకొని ఏకాగ్రతకు వచ్చాడు కాబట్టే మళ్ళీ వీళ్ళిద్దరు కలుసుకోగలిగారు. రైట్. అంతే, అలా రాకుండా నువ్వు కంటిన్యూస్గా అదే దుఃఖసాగరంలో మునిగి ఉంటే కలుసుకునే అవకాశమే లేదు. ఎప్పటికీ ఆమె స్థాయిని ఈయన అందుకోలేడు, ఆ శక్తి స్థాయిని ఈయన శక్తి స్థాయి రీచ్ అవ్వలేదు. నువ్వు బయటికి వచ్చావు కాబట్టే మళ్ళీ ఇద్దరము మనం కలుసుకున్నాము. మరణం అన్నది నిజంగా లేదని మీరు అసలు నమ్మేవారేనా. ఇప్పుడు నమ్ముతాడు. ఎందుకు, ఆయన దృష్టిలో భౌతికంగా ఉన్నాడు కాబట్టి చనిపోయిన భార్య బతికొచ్చింది. ఎగ్జాక్ట్లీ ఇదని కాదు, మన అర్థం గురించి నేను చెప్తున్నాను, మనం అర్థం చేసుకోవడానికి అన్నట్లుగా అనిపించింది. అక్కడ చావు బ్రతుకు అనేది లేదు, బికాస్ అందరము ఆత్మలమే. డిఫరెంట్ తలాలు, డిఫరెంట్ కాలాలు ఇవి మాత్రమే. ఏకాగ్రతతో ఉన్నట్లయితే తలము కాలము ఏది కూడా పరిమితి కాదు. బికాస్ చావు మరణం అనేది లేదు కాబట్టి. ఇప్పుడు నువ్వు నమ్ముతావు కదా మరణం అనేది లేదు అనేది. ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నమ్ముతావు, నేను రాకపోతే నమ్మేవాడివేనా, అలాగే ఏడ్చుకుంటూ కూర్చునేవాడు జీవితాంతం. పని నేను ఎలా వచ్చాను, నీ శక్తి స్థాయి పెరిగింది కాబట్టే వచ్చాను. అంటే నువ్వేం నేర్చుకోవాలి, ఆత్మస్థాయిలో ఉంటే ఏది కూడా విడిపోవడం జరగదు, అంతా ఒక్కటిగా ఉంటుంది. ఆత్మ అనేది ఒకే పదార్థం, అంతే. సో ఆయన ఏమంటున్నాడంటే, ఎంత మంచి ప్రశ్న, సరే, కానీ నాకు నీ ప్రశ్నకు సమాధానం లేదు అని అంటున్నాడు ఆయన. కల్పనా ప్రపంచం నుంచి మనం ఎంతో నేర్చుకున్నప్పటికీ, కల్పనా ప్రపంచం అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే సముద్రము, ఇసుక, గీతలు, ప్రతి గీత సమాంతర జీవితాలు, మరణానంతర జీవితాలు, జీవితానికి మరణానికి మధ్యన సంధి దిశలు, అవన్నీ గుర్తుకు రావాలి మాస్టర్స్. కల్పనా ప్రపంచం అనగానే ప్రతి ఒక్క గీత ఒక్కొక్క సంభావ్యతని, ఒక్కొక్క తలంలో మనం ఎక్స్పీరియన్స్ చేసే అనుభవాల్ని గుర్తు చేస్తుంది అనేది గుర్తుకు రావాలి.
కల్పనా ప్రపంచం నుంచి మనం ఎంతో నేర్చుకున్నప్పటికీ ఇదంతా మనం సృష్టించుకున్నదే. నా మరణం, నీ దుఃఖం, ఇదంతా మనకు మనమే ఈ కల్పనా ప్రపంచంలో సృష్టించుకున్నాము రిచి అంటూ లెస్లీ కింద కనిపిస్తున్న అల్లికలను చూపిస్తూ, మనం ఈ గజిబిజి అల్లికలలో చిక్కుకోలేదు కదా, మరణాన్ని అధిగమించడానికి మనం ఎంత కష్టపడ్డామో ఇక్కడి నుంచి బయటపడేందుకు కూడా అంత కష్టపడాలా. ఎంత బాగా చెప్తుంది చూడండి. ఈ అల్లికలన్నీ అర్థం చేసుకున్నాము. అదన్నీ చేశాము. మరణం నుంచి బయటపడ్డాం కానీ, ఈ ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళు గత 18 చాప్టర్స్‌గా ఎక్స్‌పీరియన్సెస్ ఆ గీతల్ని చూస్తూ ఒక్కొక్క గీతని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్‌లోకొస్తున్నారు కదా! మళ్ళీ ట్రూ లైఫ్‌లోకి అంటే నిజమైన మామూలుగా జీవించే జీవితం ఉంటుంది చూడు. అసలు దాంట్లో నుంచి బయటపడడానికి ఎంత కష్టపడాలి? అంటే మరణం నుంచి బయటికి రావడం చాలా ఈజీ. బట్ ఇది మాత్రం కష్టము అన్నట్టు. అసలు ఇది కూడా ఇంకొక డీపెస్ట్ మీనింగ్. మరణాన్ని అధిగమించడానికి మనం ఎంత కష్టపడ్డామో, ఇక్కడి నుంచి బయటపడడానికి కూడా అంతే కష్టపడాలా? అది ఈజీగానే సాధ్యమైంది. ఇదెలా? ఈ చాప్టర్ పేరేంటి? గుర్తుందా మీకు చాప్టర్ పేరు? ఇంటికి చేరే మార్గం అన్వేషణ. వినపడుతుందా మాస్టర్స్? నాకు ఇంటర్నెట్ కనెక్షన్ అన్‌స్టేబుల్ అని వచ్చింది. ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి ఎవరైనా ఒకరు. వినపడుతుందా? వినపడుతుందండి. ఓకే. వినపడుతుందక్క. థ్యాంక్ యూ. సో, ఆహ్, మేము ఒక అతి క్లిష్టమైన పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుని ఇద్దరము క్షేమంగా తిరిగి కలవడం చాలా సంతోషంగా ఉన్నది. మా ఇద్దరి మనసులోనూ ఇప్పుడున్నది ఒకే ఆలోచనే. ఒకే ఆలోచననే, అదే ఆలోచన. ఇక్కడే ఇంకేదో జరిగేలోపు మేము మా ఇంటికి చేరుకునే మార్గం కనుగొనాలి. లియోనారా ఏమి చెప్పిందో గుర్తుందా? ఈ కల్పనా ప్రపంచం అనేది మానసికమైనది. ఇక్కడి నుంచి మీరు తిరిగి ఇంటిని చేరుకోవడం అనేది ఆధ్యాత్మికమైనది. మిమ్మల్ని నమ్మకంతో మార్గదర్శనం చేసుకోండి అని చెప్పింది కదా. లియోనారా మన పాత చాప్టర్స్లో ఈ మీనింగ్ వచ్చేటట్లుగా ఏం చెప్పిందంటే, కల్పనా ప్రపంచం మానసికమైనది. అంటే మనం ఇప్పుడు ఏవేవైతే బాధలు, కష్టాలు, దుఃఖాలు, ఇది అది అని భౌతిక ప్రపంచంలో ఏవైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా మానసికమైనవి. మనం ఆలోచిస్తే అలాగే జరుగుతుంది. జరిగింది అనుకుంటే అదే ఆలోచిస్తూ ఉంటాము. అదొక లూప్ అంతే. మానసికమైంది. ఇక్కడి నుంచి మీరు ఇంటిని తిరిగి చేరుకోవడం అనేది ఏంటట? ఆధ్యాత్మికమైనది. ఇల్లు అంటే ఏంటి? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడం. ఎక్కడి నుంచి వచ్చాము? శరీరము అని అనుకుంటే నా ఇల్లు ఇదిగో ఈ సిటీలో ఈ ప్లేస్లో ఉంది. ఇది నా ఇల్లు. ఆత్మ అనుకుంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడికి వెళ్ళడం. అప్పుడు ఆ దారి ఏమవుతుంది? ఆధ్యాత్మికమైన దారి. అగైన్ హయ్యర్ మీనింగ్ ఇది కూడా. మనం శరీర స్థాయిలో చూసుకున్నట్లయితే వీళ్ళు విమాన ప్రయాణం ఫస్ట్‌లో మొదలుపెట్టారు కదండీ! కాలిఫోర్నియాలో ఏదో ఒక సదస్సుకి అటెండ్ అవ్వడానికి మొదలుపెట్టారు కదా! సో, ఎయిదర్ ఆ సదస్సుకి వెళ్ళడం కానీ, లేదా తిరిగి వీళ్ళ గృహం ఏదైతే ఉందో ఆ ప్లేస్‌లో ఎక్కడ ఉందో అమెరికాలో ఆ ప్లేస్‌కి వెళ్ళిపోవడం కానీ. 2 మీనింగ్స్ తీసుకోవచ్చు. హైయెస్ట్ మీనింగ్ అంటే అది తీసుకోవచ్చు. దీనికి ఇది తీసుకోవచ్చు. ఇక్కడ లియోనారా అనేది ఒక భగవత్ స్వరూపము, యూనివర్స్ యొక్క ఫార్మ్ అని అనుకున్నాం కాబట్టి, వీళ్ళిద్దరి యొక్క హ్మ్, ఏమంటారు? హ్మ్, భవిష్యత్, వర్తమాన కాలాలు ఆవిడకి తెలుసు. ఎవ్రీథింగ్ అని అనుకున్నాం కదా! దాన్ని మనం అర్థం చేసుకోవడానికి యూనివర్స్ యొక్క ఫార్మ్ అని కూడా అనుకున్నాము. లాస్ట్ క్లాస్‌లోనో, అంతకుముందు క్లాస్‌లోనో. కాబట్టి ఆవిడ ఏం చెప్తుందంటే, మీరు తిరిగి ఇంటికి చేరుకోవడం అనేది ఆధ్యాత్మికమైన దారి. దానికి మిమ్మల్ని మీరు నమ్మకంతో మార్గదర్శనం చేసుకోండి. అంటే మీ మీద మీరు నమ్మకంతో మిమ్మల్ని మీరు గైడ్ చేసుకోండి. మీ జ్ఞానంతో మిమ్మల్ని గైడ్ చేసుకోండి. అప్పుడు మీ దారి తెలుస్తుంది. మీ యొక్క గమ్యస్థానం ఏముందో అది కూడా తెలుస్తుంది. అప్పుడు లెస్లీ అన్నది, యా గుర్తుంది గుర్తుంది, లియోనారా చెప్పింది అది నాకు గుర్తుంది అని అన్నది. మనల్ని ఆత్మవిశ్వాసంతో మార్గం వెతుక్కోమని చెప్పింది కదా! మరి మనం ఇంటికి చేరకుండా ఇంకా ఇక్కడే ఎందుకున్నాము?
మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఆత్మవిశ్వాసంతో మీరు వెళ్ళగలరు. ఎక్కడికైనా మీకున్న పరిజ్ఞానం, జ్ఞానంతో వెళ్ళగలరు అని అన్నప్పుడు ఎందుకు మనం ఇక్కడే ఉన్నాము? లియోనారా చెప్పింది నమ్మకంతో మార్గదర్శకం చేసుకోమని కాదు. ఆమె చెప్పింది ప్రేమతో, మనల్ని మనం ప్రేమతో మార్గదర్శనం చేసుకోమని చెప్పింది అని మళ్ళీ చెప్పాడనమాట. రిచర్డ్ ఏమంటున్నాడంటే నమ్మకం నమ్మకం కూడా ఉండాలి. నమ్మకం లేకపోతే అది కూడా కుదరదు, అసంపూర్ణమే అవుతుంది. సో నమ్మకంతో మాత్రమే మార్గదర్శకం కాదు, మనల్ని మనం ప్రేమతో మార్గదర్శనం చేసుకొని మన యొక్క గమ్యస్థానానికి రీచ్ అవ్వచ్చు అని చెప్పింది అని ఇక్కడ ముగించాడు మాస్టర్స్. ఈ చాప్టర్ 18th చాప్టర్ ఇస్ జస్ట్ 2-3 పేజెసే ఉంది. ఇట్ ఈస్ డన్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, for adding your group energies to the class, masters. Let me Okay, stop the thank you. recording.